మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని, మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో, అన్ని రాశులలో అందరికీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మకర రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో 6వ స్థానంలో సంచారము చేయడం వలన ఒకవైపు ఏళ్లనాటి శని యొక్క సంచార స్థితి చివరార్ధంలో ఉండడం, 6వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైనటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. మీ ఫోన్లో లావాదేవీలు కానీ, ఓటీపీలు తస్కరించడం కానీ, మీ యొక్క కెమెరాల్లో కానీ, ఫేస్బుక్, వాట్సాప్లో మీ వ్యక్తిగతమైన వివరాలు అనేక మందికి చేరి మీరు మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ఆవేశానికి దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి. అంతర్గతమైనటువంటి చర్చలను తప్పులు చేయకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి. అన్నింటా విజయానికి మీరే సొంతమవుతారు. లేకపోతే మానసిక వేదన, అనేక రకాల ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, అందరూ నన్ను ఏదోలాగా చూస్తున్నారు అనేటువంటిది వ్యధకు గురి అవ్వడం వలన దీర్ఘకాలిక వ్యాధులకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.